వెనకట 16 రోజుల పెళ్లి ఉండేనట. అటెనక 5 రోజుల పెళ్లిలు వచ్చినాయి. ఇప్పుడు 5 రోజుల పెళ్లిలు పోయి ఒక్క రోజు ఒక్క గంట పెళ్లిలు వచ్చినాయి. మన ఆచారాలు సాంప్రదాయాలు మనకేమో మోటైతుంటే బయటి దేశపోళ్ళకు మాత్రం మస్తు మోజనిపిస్తున్నాయి. ఏంది నమ్మబుద్ధి అయితే లేదా? ఇగో గీ బయటి దేశపోళ్ళ పెళ్లిలను చూడండి, గప్పుడు మీరే నమ్ముతారు. మన తాన పెళ్లిళ్ళంటే ఎట్లుంటాయి? ధూమ్ ధామ్ ఉంటాయి. మన కట్టు బొట్టు బోనం అలాగుంటది. చుట్టాలు పక్కాలు ఇంటి నిండు ఉంటారు. కుంకుమ బొట్లు, కాళ్ళకు పసుపు, ఒంటి నిండా నలుగు, బియ్యం పోసుడు, పట్టుబట్టలు పెట్టుడు. అబ్బో చిన్నగా జరిగాయి పెళ్లిళ్ళు. మన 3 ముళ్ళు 7 అడుగుల పెళ్లి మీద కాయశ్వాడి బయటి దేశం జర్మనీకి వెళ్ళొచ్చి హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నారు. అబ్బా చూడుండ్రి ఎంత ముద్దుగున్నారో. ఎప్పుడు పొట్టి పొట్టి డ్రెస్ లేసే పిల్ల పట్టు చీర కట్టే వరకు మస్తు సంబరపడుతున్నది. పిల్లగాడు సూటు బూట్ వేసుకునేటోడు షెర్వానేసి బాషింగం కట్టుకున్నాడు. జీలకర్ర బెల్లం కూడా పెట్టుకున్నారు. అయ్యవార్ల మంత్రాలు ఏం అర్థమవుతున్నాయో గాని మనసు పెట్టే ఇంటుండ్రు పిల్లగాడు. వారెవ్వా తెల్లోళ్ళైనా ఎంత ముద్దుగా శనార్థులు చెప్తున్నారో వచ్చినోళ్లకు. ఒడి బియ్యం పోసి బట్టలు పెడుతుంటే ఎట్లా ఖుషి అవుతుండ్రు చూడుండ్రి. ఈడ తెలిసినోళ్ళుంటే పెళ్లి చేసుకొని పోయిండ్రు. ఇక ఈ పెళ్లి ఇట్లున్నదా? ఖమ్మం పిల్లగాన్ని లగ్గం చేసుకుంటందుకు అమెరికాకి వెళ్ళొచ్చింది పిల్ల. ఇద్దరు ఒక్క కంపెనీలోనే కొలువు చేస్తుర్రంట అమెరికాలా. లవ్ ఆడుకొని లగ్గం కోసం ఈడికి వచ్చిండ్రు. జీలకర్ర బెల్లం పెట్టుకుంటా అబ్బా నాకు మస్తు నచ్చింది పెళ్లి అని అంటున్నదా తెల్ల పిల్ల. వచ్చినోళ్లకు మన లెక్కనే దండం పెడుతున్నది. జల్దిగానే మన నీళ్లు పడ్డాయి పిల్లకు. ఇల్లే కాదుల్లా, ఈ నడుమ మన దేశం పోరగాన్లను బయటి దేశం మానవిల్లలు మస్తు మంది పెళ్లి చేసుకుంటున్నారు. ఇంతకు మున్పు 2-3 ఊర్లు దాటి పిల్లని తెచ్చుకుందామంటేనే బుగులు పడేటోళ్ళు ఇప్పుడు 7-7 సముద్రాలు దాటి పెళ్లి చేసుకుంటుండ్రు.